హలో అండి, ఐమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. మా దగ్గరికి తరచుగా పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఎవరు డెలివరీ అయిన వాళ్ళు కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ రావట్లేదు, నాకు ఫుడ్ సరిగా పెట్టట్లేదు, ఓన్లీ ఇడ్లీ కారం పొడి వాటర్ కూడా సరిగా తాగట్లేదని చెప్తూ ఉంటారు. సో దాని గురించి మనం ఎలాంటి ఫీడ్ తీసుకోవాలి డెలివరీ అయిన వాళ్ళు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లాక్టేటింగ్ మదర్స్ అనేది న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మదర్ ఏ ఫీడ్ తింటుందో అదే ఫీడ్ మనకి బేబీకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అతను ఇచ్చే పాలలో 95% కంటెంట్ వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మిస్ అవ్వకుండా, డీహైడ్రేషన్ అవ్వకుండా ఫ్రూట్స్ జ్యూసెస్ వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం మదర్లో ఉన్న కాల్షియం అంతా బేబీకి వెళ్తుంది కాబట్టి పాలిచ్చే తల్లులు కంపల్సరీగా కాల్షియం సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ అనేది మినిమం 6 months వరకు వాడాల్సి ఉంటుంది. అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ వీక్ అయిపోకుండా, బ్లడ్ అనేది తగ్గిపోకుండా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఒకవేళ తక్కువగా ఉంది బ్లడ్ అని అంటే అది కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఫుడ్ అంటే అన్నం కానీ ఆల్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అట్లాంటివన్నీ తీసుకోవచ్చు. ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ అండ్ హై ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ అంటే నాన్ వెజిటేరియన్ కానీ లేదా ఎగ్స్ కానీ, కాళ్ళవాపులు ఉన్నవాళ్ళు, ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే బెటర్. అలాగే మోషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఫైబర్ డైట్ లైక్ ఆకుకూరలు కానీ, ఆరెంజెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసులు కానీ అలా ఎక్కువగా తీసుకుంటే మోషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడానికి నార్మల్గా వెజిటబుల్ కర్రీస్, ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్ కర్రీస్ అనేవి మనం తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఉన్న పచ్చళ్ళు కానీ లేదా కారపొడి కానీ అట్లాంటివి తీసుకొని కూరగాయలు దొండకాయ కానీ బెండకాయ కానీ ఇట్లాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకి కొంచెం ఎక్కువగా జరుగుతుంది. అండ్ కొంతమంది పప్పులు తింటే కుట్లకి ఇన్ఫెక్షన్ అవుతుంది అన్న భ్రమలో ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదనండి. మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే వూండ్ హీలింగ్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఏం భయపడకుండా ఫుడ్ అనేది ప్రాపర్గా ఫీడింగ్ మదర్స్కి ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు, బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.